మళ్ళీ మీరు దాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే కేసరి అంటే సింహం. ఒకానొకప్పుడు శంఖము శబళ అని పేరు కలిగినటువంటి 2 ఏనుగులు ఉండేవి. అవి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో ఋషుల్ని చాలా ఇబ్బంది పెట్టి రాత్రికి రాత్రి వచ్చి ఆశ్రమాల మీద పడి ఆశ్రమాలని ధ్వంసం చేస్తుండేవి. ఆ 2 ఏనుగుల్ని నిగ్రహించగలిగినటువంటి బలవంతుడెవరు అని ఆలోచిస్తున్న కాలంలో ఈయన అంజనాదేవి భర్త అయినటువంటి వానరుడు ఆ 2 ఏనుగులతో యుద్ధం చేసి వాటిని మట్టు పెట్టాడు. 2 ఏనుగుల్ని ఏకకాలంలో చంపినవాడు కాబట్టి భరద్వాజ మహర్షి సింహం లాంటి వాడివి అని కేసరి అని బిరుదునామం ఇచ్చారు. ఆ బిరుదునామమే ఆయనకి లోకంలో ఉండిపోయింది. ఉండిపోయిన ఆ కేసరికి అంజనాదేవినిచ్చి వివాహం చేశారు. ఎవరి అంజనాదేవి? పుంజక స్థల అన్న అప్సరసయే. ఆమె శాపవశాత్తు కుంజరుడికి వానరకాంతగా జన్మిస్తే ఆ వానరకాంతనే తీసుకొచ్చి ఈ కేసరికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె పేరు అంజన. ఇప్పుడు ఈమె ఒక అప్సరస, కానీ వానరకాంతగా ఉంది. చాలా గొప్ప అందగత్తె, కామరూపిణి. ఆమె ఎప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతుంది. ఆమె ఒకనాటి సాయంకాలం ఒక పర్వత శిఖరం మీద నిలబడి ఉండగా వాయువు మనసా వచ్చి ఆమెని కౌగిలించుకున్నారు. ఎవడి ధూర్తుడు నా పాతివ్రత్యాన్ని భంగపరిచే ప్రయత్నం చేసినవాడు అని ఆవిడ అడిగింది. అడిగితే ఆయన వెంటనే ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, ఎందుచేతనంటే చాలా గొప్ప కారణజన్ముడు రావాలి, ఆయన వస్తే తప్ప రామాయణాన్ని ఒడ్డుకు చేర్చడం ఒక సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు శివతేజస్సు, వాయువు శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకటి. అంత తేలికగా ఆ అవతారం రావడం సంభవం కాదు. చాలా జాగ్రత్తగా క్షేత్రమునందు చేరవలసి ఉంటుంది, అది సుబ్రహ్మణ్యోత్పత్తిలాగా. కాబట్టి వాయు అన్నారు, నత్వాం హింసామి శుశ్రోణి మా భూత్తే సుభగే భయం మనసాస్మి గతో యత్వాం పరిష్వజ్య యశస్వినీం అని పిలిచారు. యశస్వినీం, ఓ కీర్తి కలదానా, మహాపతివ్రతవు అన్న కీర్తి నీకుంది. అమ్మా, నీ కీర్తిని చెరపడానికి వచ్చిన వాణ్ణి కాదు, దేవతా కార్యము నిర్వహింపబడడానికి ఒక అత్యంత తేజోవంతుడైనటువంటి పిల్లవాడు ఒకడు వానరుడిగా జన్మించాలి. నువ్వు వానర కాంతగా ఉన్నావు కాబట్టి నా తేజస్సుని మనసా చేరుస్తాను. అప్పుడు నువ్వు ఆ తేజస్సుని లోపల వానరంగా వృద్ధి చేసి ప్రసవించవలసి ఉంటుంది. ఆ వానర రూపంతో వచ్చినటువంటి ఆ తేజో రూపం రేపు రామకార్యానికి ఉపయోగపడుతుంది. కాదు, తదనంతరం లోకంలో రామచంద్రమూర్తిని నమ్ముకున్న ప్రతివాణ్ణి రక్షిస్తుంది. యుగాలు మారిపోయిన అంతటి మహానుభావుడు ఇప్పుడు పుట్టవలసి ఉంది. వీర్యవాన్ బుద్ధి సంపన్న తవ పుత్రో భవిష్యతి, మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ లంఘనే ప్లవనే చైవ భవిష్యతి మయా సమః. భవిష్యత్తులో నాతో సమానమైనటువంటి వేగం ఉన్నవాడు, నాతో సమానమైనటువంటి లంఘన శక్తి కలిగినవాడు, అంటే దూకగలిగినటువంటి వాడు, అంతటి బుద్ధి పరాక్రమాలు ఉన్నటువంటి వాడు ఒక మహానుభావుడు పుట్టవలసిన అవసరం ఉంది. అందుకనమ్మా నీ యందు తేజస్సుని నిక్షేపిస్తున్నాను. ఇప్పుడు తల్లి అంతటి మహాపురుషుడికి తల్లి కావడానికి అంగీకరించింది. ఎందుకని? ఆమెకి వానర రూపం శాశ్వతం కాదు, ఆవిడ విడిచిపెట్టేస్తుంది. శాపవశాత్తు వచ్చినటువంటిది కాబట్టి కొంతకాలం తర్వాత వదిలేసి పుంజక స్థలగా వెళ్ళిపోతుంది, మళ్ళీ అప్సరసగా. వెళ్ళిపోయినా ఆవిడ కీర్తి లోకంలో శాశ్వతంగా దేనివల్ల ప్రకాశిస్తుందంటే ఆంజనేయుని తల్లిగా, ఆంజనేయ స్వామి వారి తల్లిగా అంజనాదేవి యొక్క స్వరూపం సర్వభూతముల చేత నమస్కరింపబడుతుంది. ఒక అప్సరస ఇంత నమస్కార యోగ్యతని పొందడం అసాధారణమైనటువంటి విషయం. అందుకే అంజనాదేవి తల్లిగా అంత కీర్తిని పొందుతాం. అందుకే యశస్విని అన్నారు. అమ్మా, అటువంటి బిడ్డని కడుపున పుట్టబోతున్నాడు. ఆవిడ చాలా సంతోషించి ఒక వానరాన్ని ఒక గుహలో ప్రసవించింది. నేను మీకు మనవి చేశాను ఉత్తరకాండలోంచి. పుట్టగాని హనుమ, నువ్వు సూర్యమండలానికి ఎగిరావు, పండు అనుకుని సూర్యబింబాన్ని. ఆ సూర్యబింబాన్ని చెనకుతున్న సమయంలో ఇంద్రుడు నిన్ను వజ్రం పెట్టి కొట్టాడు. ఆ వజ్రపు దెబ్బకి నువ్వు పర్వత శిఖరముల మీద పడితే నీ ఎడమ దవడ సొట్టపడింది. తన వజ్రాయుధపు దెబ్బ చేత సొట్టలు పడినటువంటి హనువులు అంటే ఆ దవడలు కలిగిన వాడివి కాబట్టి నిన్ను తన గౌరవార్థం హనుమా అని పిలుస్తారు అని ఆనాడు ఇంద్రుడు అన్నాడు.
ఇంద్రుడి చేత నామకరణం ఉంచబడిన వాడివి, సొట్టబడిన హనువు కలిగిన వాడివి కాబట్టి నీకు హనుమ అని పేరు వచ్చింది. ఆనాడు దేవతలందరూ నీకు వరాలు ఇచ్చారు. నీకివ్వబడినటువంటి వరాలలో చాలా చాలా గొప్ప వరం ఏమిటో తెలుసా? అశస్త్ర వజ్రతాం తాత సమరే సత్యవిక్రమ వజ్రస్య చ నిపాతేన విరుజం త్వాం సమీక్ష్య చ సహస్రనేత్ర ప్రీతాత్మ దదౌతే వరముత్తమం. నువ్వు యుద్ధంలో ఏ అస్త్రము చేత ఏ శస్త్రము చేత నిహతుడివి కవు. నీకు దేవేంద్రుడిచ్చిన వరం నిన్ను వజ్రాయుధం కూడా ఏమీ చెయ్యలేదు. దానితో పాటు స్వచ్ఛందతశ్చ మరణంతే భూయాదితి వై ప్రభో. నీవు కోరుకుంటే వదిలిపెడతావు తప్ప శరీరాన్ని, నువ్వు శరీరం విడిచిపెడదాము అని కోరుకోకపోతే నిన్ను పడగట్టగలిగిన వాడు సమస్త భూతములలో, దేవతలలో, 3 లోకములలో ఎవడూ లేడు. గాలిని కుంభిని అగ్నియంబువల ఆకాశ స్థలిందిక్కులన్నంటేనే అంత అల్లరి చేశాడు హిరణ్యకశిపుడు. అసలు బ్రహ్మగారు వరం ఇచ్చారు, నీకు స్వచ్ఛంద మరణం, నువ్వు కోరుకుంటే శరీరం పడుతుంది, లేకపోతే పడదన్నారు. ఇంత బలం ఉన్నాయన ఇలా దండం పెడుతూ కూర్చుంది. ఏమీ ఆయన కోరుకున్నది లేదు. కాబట్టి హనుమ, నీవు కేసరి యొక్క ఔరసపుత్రుడివి, వాయుదేవుని యొక్క అంశతో జన్మించినటువంటి వాడివి, స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన వాడివి, ఇంత శక్తి కలిగిన వాడివి. సప్తం కేసరిణ పుత్ర క్షేత్రజో భీమ విక్రమ మారుత సౌరస పుత్ర తేజసా చాపితత్సమ. వాయుదేవుని యొక్క ఔరసపుత్రుడివి, కేసరి అంజనాదేవుల యొక్క కుమారుడివి, పుట్టుకతోనే ఇంత బలపరాక్రమములను పొందినవాడివి, కారణజన్ముడివి. మహానుభావ, నువ్వు ఈ కార్యం చెయ్యద్దా? ఏమి నువ్వు బలవంతుడవేగా, నువ్వెందుకు చెయ్యవు అంటావేమో. త్రివిక్రమే మయా తాత శశైలవనకానన త్రిసప్తకృత్త పృథివీ పరిక్రాంత ప్రదక్షిణం. ఒకానొకప్పుడు త్రివిక్రమావతారంతో వామనమూర్తి 3 అడుగులతో ఈ బ్రహ్మాండాన్నంతటినీ కొలిచేస్తే నేను ఆయనకి 21 మార్లు ప్రదక్షిణం చేశాను. నాకు ఓపిక ఉన్నప్పుడు నేను చెయ్యగలిగింది నేను చేసి పెట్టాను. నువ్వు చేస్తే కదా నీకు ఇంకోటికి చెప్పే అధికారం. నువ్వు చెప్పడమే తప్ప నువ్వు చేయకపోతే ఇంకోసారి చెప్పే అధికారం నీకు ఉండదు. నువ్వు ఒకరికి చెప్పింది ఒకరు చేస్తుంటే నువ్వు కూడా చేసి వెళ్ళాలి. అప్పుడే నీకు మళ్ళీ చెప్పే అధికారం నీకు నిలబడుతుంది తప్ప నేను ఎప్పుడు చెప్పడమే తప్పండి నేను చేయడం ఏమిటంటే అనకూడదు. నువ్వు చెప్పే అధికారం నిలబెట్టుకోవాలంటే నువ్వు చెయ్యాలి. నువ్వు 10 మందిని గంధం తీయమని చెప్తే నువ్వు ఉత్తరీయం తీసేసి నువ్వు చొక్కా బనీ నిప్పేసి కాస్త గంధం తీసి వెళ్ళాలి. అంతేగాని చెప్పడానికి పనికి వచ్చింది నువ్వు చేయడానికి పనికి రాకపోతే ఇంకా వాళ్ళు ఎందుకు చేస్తారు? అదే నమ్మకం లేని ప్రవచనం అంటే అది రావణ బుద్ధి. రామబుద్ధి అయితే తను చెప్పింది తాను ఆచరించాలి. కాబట్టి తథాచౌషధయో స్మాభి సంచితా దేవశాసనాత్ నిష్పన్నం అమృతం యాభి తదాసీన్నో మహత్బలం. ఒకానొకప్పుడు దేవదానవులు అమృతోత్పాదన చేయడం కోసమని క్షీరసాగర మథనం చేస్తుంటే నేను ఓషధులను తెచ్చి ఆ క్షీరసాగరంలో వేశాను. ఆనాడు నేను చెయ్యగలిగింది చేశాను. ఇప్పుడు నేను ఎగరలేను 100 యోజనాలు. స ఇదానీం అహం వృద్ధ పరిహీన పరాక్రమ సాంప్రతం కాలమస్మాకం భవాన్ సర్వగుణాన్విత. నాకు ఇప్పుడు ఆ ఓపిక లేదు, వృద్ధుడనైపోయాను కాబట్టి 100 యోజనములు ఎగరలేను. ఉత్తిష్ట హరిషార్దూల లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ. నాయనా హనుమ, ఇంత బలపరాక్రమములున్నవాడివి, ఇంత తేజస్సున్నవాడివి, ఇంత శాస్త్ర విశారదుడివి, వానర జాతి పరుగు ప్రతిష్టలు రామకార్యం నీ చేతిలో ఉన్నాయి. నీవలా కూర్చుంటే ఎలాగయ్యా? ఒక్కసారి నీ బలాన్ని జ్ఞాపకం తెచ్చుకో, ఒక్కసారి ఆ తేజస్సుని పుంజుకో, ఒక్కసారి పెరిగి 100 యోజనములు గడచి బయలుదేరు. నీ యొక్క గమన శక్తి ఎటువంటిదో, నీ వేగం ఎటువంటిదో అటువంటి శక్తి ఈ భూతములలో ఏ ప్రాణికి లేదు. ఈ మాట చెప్పగానే విన్నారట హనుమ. కూర్చున్నవారు ఒక్కసారి లేచారు. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల సమావిద్య చలాంగూలం హర్షాక్షబలమీవాన్. ఒక్కసారి అపారమైన సంతోషాన్ని పొందారట. అంటే శాప విమోచనం అయిపోయింది. తన బలం తనకి జ్ఞాపకం వచ్చింది. తానెంత బలవంతుడో తను తెలుసుకున్నారు. ఒక్కసారి ఆ తోకని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒక్క దులిపారట ఆ సంతోషంతో. తస్య సంస్తూయమానస్య వృద్ధైర్వానరపుంగవై
తేజసా తేజసా పూర్వమ తేజసా పూర్యమాణస్య రూపమాసీదనుత్తమం. ఆ వృద్ధులైనటువంటి వానర పుంగవులు చేసినటువంటి స్తుతి చేత శాప విమోచనాన్ని పొందినటువంటి హనుమ తన బలపరాక్రమములు తాను తెలుసుకుని అపురూపమైనటువంటి రూపాన్ని పొందారు. ఇత పూర్వం వానరులు ఎవ్వరూ ఎప్పుడూ హనుమని ఎలా చూడలేదో అలాంటి స్వరూపాన్ని పొందారు. అంటే ఆయన ఆనందాన్ని పొంది తన బలం, తన శక్తి తనకి తెలుస్తున్న కొద్దీ తను పెరిగిపోతున్నారు. అంతంత 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 పెరిగిపోయి ఇప్పటి వరకు ఇలా చూసిన వాళ్ళు ఇలా 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 చూసేటట్టు పెరిగిపోతున్నారు. పర్వతకాయుడై అంతెత్తు పెరిగిపోయి యదా విజృంభతే సింహో విరుద్ధో గిరిగహ్వరే మారుత శౌరసపుత్ర తథా సంప్రతి జృంభతే. ఏమి మాటలు వేసేస్తారండి మహర్షి. గుహలో లేచినటువంటి సింహం తెరచి ఉంచినటువంటి గుహలోంచి బయటికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నారట స్వామి. గుహ మూసి ఉందనుకోండి, లోపల సింహం ఎలా లేచి బయటకు వస్తుందో మీకేం కనపడదు. గుహ తెరిచి ఉంటేనే మీకు కనపడుతుంది కదండి. సింహం కుక్క లేచి పరిగెత్తినట్టు పరిగెత్తదు. కుక్క లేచింది అనుకోండి, లేచిందే తడవ అలా పరిగెత్తుకుపోతుంది. ఓ పిల్లి లేచింది అనుకోండి, పడుకున్నది లేచి అలా పరిగెత్తుకుపోతుంది. ఓ ఆవు లేచింది అనుకోండి, పడుకున్నది లేచి మామూలుగా నిలబడుతుంది. సింహం లేస్తే అలా ఉండదు. సింహం పడుకున్నటువంటి సింహం కానీ ఇలా తల పక్కకి పెట్టి పడుకుంటుంది. ఇలా పడుకున్నటువంటి సింహం నిద్ర లేవాలనుకుందనుకోండి, ఒకసారి కళ్ళు రెండు బాగా తెరిచి ఇలా అని ఒక్కసారి గుహంతా కలయ చూసి లేచి నిలబడి ఒక్కసారి ముందు రెండు కాళ్ళ మీద ముందుకి సాగి ఒళ్ళు పూర్తిగా సాగతీసి ఒళ్ళు ఒక్కసారి ఆ నడుం ఆడించి తోక దులిపి నాలుక పైకి తీసి పెదవులు రెండు నాక్కుని జూలు విదల్చి నోరు తెరిచి ఒక్క గర్జన చేసి అడుగు తీసి అడుగు వేస్తూ బయటికి వస్తూ ఉంటే ఇంకా ఎదురుగుండా ఏ మృగం ఉండడానికి వీల్లేదు. అలా ఉంటుంది దాని టీవీ, దాని నడక. ఆ సింహం ఎలా బయటికి వస్తుందో గుహలో లేచి, అలా హనుమ కూడా ఒక్కసారి అటువంటి స్థితిని పొందారు. అంటే అలా లేచి ఆ ప్రతి కదలిక, ప్రతి పుంజుకోవడం, ఆ తోక జాడించడం, ఆ పైకి పెరుగుతుండడం, అది అపూర్వంగా ఇంతమంది వానరులు మన హనుమే అని ఆశ్చర్యపోతూ చూస్తూ అందరి చేతులు ఇలా కలుసుకున్నాయి. అంత గొప్ప స్వరూపాన్ని పొందుతున్నారు. ఆ ముఖం వంక చూశారట. అశోభత ముఖం తస్య జృంభమాణస్య ధీమతః అంబరీషమివాదీప్తం విధూమయివ పావకః. ఎర్రగా కాలిపోయిందనుకోండి పెనం, ఎలా ఉంటుందో అలా కాలిపోయిన ఎర్రటి ముఖంలా ఉన్నదట ఆయన యొక్క ముఖ తేజస్సు. పొగ లేకుండా ప్రకాశిస్తున్నటువంటి అగ్ని జ్వాల చాలా గొప్పగా ఉంటుంది. పొగ ఉన్నటువంటి అగ్ని జ్వాలకు అందం ఉండదు. పొగ అన్నది లేకుండా అగ్ని జ్వాల కానీ పైకి లేస్తోందనుకోండి, నాలుకలు చాపుతాడు అప్పుడు అగ్నిహోత్రుడు. అప్పుడు చూడాలి అందం. అసలు పూర్ణాహుతి అందం అంతా అప్పుడే. అసలు ఆ అగ్ని జ్వాల అలా లేవాలి. అంతెత్తు లేచి నాలుకలతో అందుకుంటాడు పూర్ణాహుతితో ఆయన. అంటే ఇలా నిలబడదు శిఖ, అగ్నిశిఖ నిలబడకుండా ఒక్కొక్కసారి. అందుకే పూర్ణాహుతి చేసేటప్పుడు పెద్ద అరటి దొప్ప వాడతారు. అది చూడండి, ప్రాణి బాగా పొడుగ్గా నాలుక ఉన్నటువంటి ప్రాణులు ఏం చేస్తాయంటే అంత దూరంలో ఉన్నదాన్ని చటుక్క నాలుక చాపి పట్టుకుంటాయి. అలా పూర్ణాహుతి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనే నాలుకలు చాపుతాడు. కాబట్టి ఇలా ఉన్న అగ్నిశిఖ ఇలా ఇలా ఊగుతుంది. ఊగి నాలుకలు చాపి పుచ్చుకుంటున్నాడా ఆ ఆజ్యధారని అన్నట్టుంటాడు. అలా పొగ లేకుండా పెరిగినటువంటి తేజస్సు ఎలా ఉంటుందో అలా ఉన్నట్టంటే అలా నిలబడి దీపపు ఒత్తి కాలినట్టు కాలడం కాదు, నాలుకలు కదుపుతూ అటు ఇటు ఊగుతున్న అగ్ని శిఖ ఎలా ఉంటుందో అలా ఊగుతోంది. అంటే ఇలా ఇలా శిరకంపనం చేసి ఇలా చూస్తూ ఇలా పెరిగిపోతున్నారు ఆయన. అంత పెరిగిపోతుంటే అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమాన్ ఇదమబ్రవీత్. అక్కడ ఉన్నటువంటి ఆ వానరులందరికీ, వానరుల యొక్క పెద్దలకి ఇంత పెరిగిన వారు నమస్కారం చేశారు. ఇది ఆయన వినయం. ఒక్క నమస్కారం చేసి అక్కడ ఉన్న పెద్దలందరికీ తను చెప్తున్నారు. అరుజత్ పర్వతాగ్రాణి హుతాశన సఖోనిలః బలవాన్ అప్రమేయశ్చ వాయురాకాశగోచరః తస్యాహం శీఘ్రవేగస్య శీఘ్రగస్య మహాత్మనః
మారుతస్యౌరస పుత్ర ప్లవనే నాస్తిమత్సమః ఉత్సహేయం హి విస్తీర్ణం ఆలిఖంతమివాంబరం మేరుం గిరిమసంగేన పరిగంతుం సహస్రశః బాహువేగ ప్రనున్నేన సాగరేణాహముత్సహే సమాప్లావయితుం లోకం సపర్వత నదీ హ్రదం మమోరుజంఘవేగేన భవిష్యతి సముద్ధిత మహాగ్రాహ సముద్రో వరుణాలయః పన్నగాశన ఆకాశే పతంతం పక్షిసేవిత వైనతేయమహం శక్తః పరిగంతుం సహస్రశః ఉదయాత్ ప్రస్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనంతమితమాదిత్యం అభిగంతుం సముత్సహే తతో భూమిం అసంస్పృశ్య పునరాగంతుముత్సహే ప్రవేగేనైవ మహత భీమేన ప్లవగర్షభాః పర్వతాంశ్చూర్ణయిష్యామి ప్లవమాన ప్లవంగమాః హరిష్యాం యూరువేగేన ప్లవమానో మహార్ణవం లతానాం వివిధం పుష్పం పాదపానాం చ సర్వశః అనుయాస్యంతి మామద్య ప్లవమానం విహాయస భవిష్యతి హిమే పంథాః స్వాతేః పంథా ఇవాంబరే అహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమోదధ్వం ప్లవంగమాః. ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆ వానరులందరి వంక చూసి, నేను నా యొక్క బలం ఎటువంటిదో మీకందరికీ చెప్తున్నాను వినండి. ఇది గొప్పకి చెప్తున్నది కాదు. నా బలం ఎటువంటిదో, నా తేజస్సు ఎటువంటిదో మీరు తెలుసుకుంటే మీకు నేను సీతమ్మ తల్లి దర్శనం చేసి వస్తాను, మీ ప్రాణముల గురించి మీకు భయం లేదన్న విషయం తెలుస్తుంది. నేను ఈ పర్వతముల యొక్క శిఖరములన్నిటినీ కూడా నా వక్షస్థలంతో కొట్టి చూర్ణం చేసేయగలను. అపారమైనటువంటి తేజస్సుతో ఆకాశాన్ని చుంబిస్తోందా అన్నట్టుగా పెరిగినటువంటి మేరు పర్వతానికి ఆగకుండా అపార వేగంతో కొన్ని వేల మార్లు ప్రదక్షిణం చెయ్యగలను. ఆకాశంలో అపారమైన వేగంతో వచ్చినటువంటి వైనుతేయుడైన గరుత్మంతుడు సముద్రంలో ఉన్న పాములను అపహరించి తీసుకుని వెళ్ళిపోతుండగా ఆ గరుత్మంతుడికి కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను. నేను ఈ సముద్రం నుంచి ఎగిరి వెళ్ళిపోతున్నప్పుడు నా తొడల వేగం చేత ఈ సముద్రంలో ఉన్న జలరాశి చాప చుట్టినట్టు పైకి లేచిపోతే సముద్రం లోపల ఉండేటటువంటి జలచరములన్నీ మీ కంటికి కనపడతాయి. అంత వేగంతో ఈ సముద్రాన్ని చాప చుట్టగలను. ఈ భూమండలం మీద నదులన్నిటినీ సముద్రంలో కలిపి, సముద్ర జలాల్ని నదీ జలాల్ని కలిపి తీసుకొచ్చి భూమి మీద పోసి ఈ భూమిని సముద్రంలో కలిపేయగలను. ఎన్ని పర్వతాలున్నాయో అన్ని పర్వతాల మీదకెక్కి నేను ఆనంద తాండవం చేసి వాటిని పిండి ముద్దలుగా చేసి భూమితో సమానంగా చూర్ణం చేసేయగలను. నేను ఈ సముద్రం మీద ఎగురుతున్నప్పుడు సముద్రాన్నంతటినీ కూడా అల్లకల్లోలం చేయగలను. సూర్యోదయం అవుతుండగా సూర్యుడితో పాటుగా బయలుదేరి సూర్యుడి కన్నా వేగంగా పశ్చిమాద్రికి చేరుకుని కిందకి దిగి భూమి మీద కాలు పెట్టకుండా మళ్ళీ వెనక్కి వేగంగా వచ్చి సూర్యుడు ఆకాశ మధ్యంలోకి వచ్చేటప్పటికి సూర్యుడిని కలిసి మళ్ళీ సూర్యుడు పశ్చిమాద్రికి వెళ్ళే లోపల తిరిగి తూర్పు దిక్కున కిందకి దిగగలను. అంతటి వేగం ఉన్నవాణ్ణి. వాయుదేవుడు ఎంత వేగమున్నవాడో, గరుత్మంతుడు ఎంత వేగమున్నవాడో వారితో సమానమైనటువంటి వేగము, లాఘవము, గమనశక్తి, దూకగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాణ్ణి. నేను ఇక్కడ నుంచి బయలుదేరి సముద్రం మీదుగా ఎగిరి వెళ్ళిపోతుంటే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఈ పర్వతాల మీద పెరిగినటువంటి కూకటి వేళ్లతో ఉన్నటువంటి చెట్లని పెకల్చి నా తొడల వేగానికి నాతో పాటు సముద్రం మీదుగా తీసుకుని పోయి విడిచిపెట్టగలను. నాతో పాటు తీగలు, లతలు, పువ్వులు, చెట్లు ఎగిరి వచ్చేస్తాయి. ఏకకాలమునందు కొన్ని వేల మందిని మర్దించగలను. నేను అదృశ్యమై పైన ఆకాశంలో వెళ్ళిపోతుంటే కింద నిలబడి సమస్త ప్రాణులు నా యొక్క గమన శక్తిని చూడగలవు. నేను ఇది గొప్పకి చెప్పడం కాదు, నేను వెడుతుండగా సమస్త భూతములు చూస్తాయి నా యొక్క గమనాన్ని. నా గమన శక్తి అలా ఉంటుంది. ఇంతమంది చూస్తుండగా ఎగురుతాను. నేను ప్రయాణం చేస్తుంటే ఆకాశాన్ని నేను తాగేస్తున్నానా అన్నట్టు ఉంటుంది. అలా బయలుదేరి పెడతాను. ఆకాశంలో మెరుపు వస్తే ఎలా ఉంటుందో ఆ మెరుపు తీగ కన్నా వేగంగా మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తాను. ముల్లోకములను ఆక్రమించడానికి విజృంభించినటువంటి శ్రీ మహావిష్ణువు త్రివిక్రమావతారం పొందితే ఎలా ఉంటుందో అటువంటి రూపంతో నేను ఎగరగలను. నా యొక్క తొడల వేగంతో సముద్రంలో ఉన్నటువంటి నీటినన్నింటినీ భూమి మీదకి తేగలను. నదుల మీద ఎగిరి నదుల మీద ఉన్నటువంటి నీటిని భూమి మీదకి తెచ్చి ఏకకాలంలో సముద్రాల్ని, నదుల్ని ఎండింపచేస్తాను.
అంతటి పరాక్రమం, అంతటి బుద్ధి, అంతటి తేజస్సు, అంతటి లాఘవం నా యందు ఉన్నాయి. నేను వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం తప్పకుండా చేస్తాను. చేసి మళ్ళీ 100 యోజనములు తిరిగొచ్చి మీ అందరికీ శుభవార్త చెప్తాను. మీ అందరూ ఆనందించండి, మీ ప్రాణాలకి భయం లేదు. సీతమ్మ తల్లి దర్శనాన్ని నేను పొందడం సర్వఖాయం. కాబట్టి మీరు సంతోషంగా ఉండండి అన్నారు. ఒక్కసారి ఆ పెరిగిపోతున్న హనుమ వంక చూశారు. ఇక్కడ నుంచి నేను బయలుదేరితే నేను పైకి ఎగరడానికి భూమిని నా పాదములతో దట్టించి పైకి లేస్తే నా పాదముల యొక్క తాకిడికి ఈ భూమి తట్టుకోలేక పాతాళంలోకి కుంగిపోతుంది. అందుకని భూమిని కుంగించలేక ఇక్కడ ఉన్న మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి బయలుదేరుతాను అని స్వామి మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడ్డారు. ఆ నిలబడినప్పుడు కింద నిలబడి ఇంతమంది వానరులు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. ఏమి తేజోమూర్తి, ఏమి పరాక్రమశాలి, ఇంతకాలం మనతో ఏమి చేతకాని వాళ్లే ఉన్నాడు అని ఆ వానరులందరూ అంటున్నారు. వీరా కేసరినే పుత్ర హనుమన్ మారుతాత్మజ జ్ఞాతీనాం విపుల శోక తయా తాత వినాశిత తవ కళ్యాణ రుచయ కపిముఖ్యా సమాగతా మంగళం కార్యసిద్ధ్యర్థం కరిష్యంతి సమాహితా. రామాలయంలో నీరాజనం ఇమ్మనండి. ఋషీణాంచ ప్రసాదేన కపివృద్ధమతేన చ గురూణాంచ ప్రసాదేన ప్లవస్యత్వం మహార్ణవం. హనుమకి కూడా కాస్త విశేషంగా ఇమ్మనండి, కర్పూరం ఎక్కువ వేసి ఇమ్మనండి. కాబట్టి ఓ వీరా కేసరిపుత్ర, నీ యొక్క ఆ ప్రయత్నాన్ని చూస్తే మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. నీకు కళ్యాణము ఘటించుగాక, మంగళము జరుగుగాక, నీవు సీతాదర్శనము చేసి వచ్చి వానరజాతి యొక్క పరువు ప్రతిష్టలను నిలబెట్టదవుగాక, రామకార్యమునందు మనము సార్థక్యము పొందదముగాక. కాబట్టి ఋషుల యొక్క అనుగ్రహంతో, పెద్దల యొక్క అనుగ్రహంతో ఏ ప్రతిబంధకం లేకుండా ఆకాశ మార్గంలో నీ ప్రయాణం జరిగి నువ్వు లంకాపట్టణం చేరి సీతమ్మ తల్లిని చూసెదవుగాక అంటుండగా స్వామి మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద ఒక్కసారి అట్నుంచి ఇటు తిరిగి జూలు విదిలిస్తే ఆయన యొక్క కదలికలకి, ఆయన యొక్క నడకకి పర్వతాల యొక్క శిఖరాలు కదిలిపోతే విద్యాధరులందరూ లేచి విడిపోయారట. ఋషులందరూ ఒక్కసారి కదిలిపోయారట. సింహాలు, పెద్ద పులులు, మృగాలు అన్నీ కూడా లేచి భీతితో పరిగెత్తేట. కలుగులలో ఉన్నటువంటి పాములు ఆయన పాద తాకిడికి కలుగులు మూసుకుపోతే అకస్మాత్తుగా కలుగులు మూసుకుపోతున్నాయని ఆ పాములు గభాలన బయటికి వచ్చేటప్పటికి సగంలో నొక్కేస్తే పర్వతం మీద పతాకాలు నిలబడ్డాయా అన్నట్టుగా విషాన్ని కక్కుతూ ఇలా నిలువుగా నిలబడ్డాయిట పాములు. అటువంటి స్థితిలో ఆ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడినటువంటి స్వామి హనుమ సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా